తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు, నా తప్పు ఉంటే మందలించేవాడు, దాన్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన్నా పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది, ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు, అటు నీకు 100 ఎకరాల పొలం ఉంది, నీకు పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది, కోకో ఉంది, నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగజారావు? మీడియాకి అడ్రస్ చేయి. నీవేం తప్పు చేయకపోతే నీ పొలంలో నువ్వు ఎందుకు కోసుకోలేకపోతున్నావు, ఎందుకు నీ పంటను నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు, నువ్వు చేసినటువంటి ద్రోహం ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పు. ఏదో మేము పెళ్ళికి వెళ్ళాం, శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, మా మీద కేసు పెట్టేశారు, ఊరికి నువ్వు శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా, మేము వెళతలేదా? నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు, మీ ఓడిపోయినటువంటి మీ కొలీగ్స్ అందరూ వచ్చారు కదా, ఎవరికే లేదు నీకే ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్టు? నిన్ను నన్ను పెళ్ళికి పిలిచాడు. యాక్చువల్గా నన్ను పెళ్ళికి పిలిచినోడు నీ పార్టీ వాడే. నేను వచ్చా పెళ్ళి ఎవరైతే నిన్ను నన్ను పిలిచారో అతన్ని అడుగుదాం, నీది తప్ప మాది తప్ప. నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చేస్తా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో. నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? పైపెచ్చు గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు, వెనుగళ్ల రాము గారు, హైదరాబాద్లో ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పైపెచ్చు ఏమంటున్నావు? వాళ్ళందరూ నన్నే తప్పుపట్టారు అని నువ్వు చెప్తున్నావు. వాళ్ళిద్దరితో చెప్పించు, టీవీలో మీడియా ముందు చెప్పించు, నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్ళికి పిలిచినతో చెప్పించు. నువ్వు చలమశెట్టి రమేష్ గురించి చెప్తున్నావు. చలమశెట్టి రమేష్ గారు జనసేన నాయకుడు, ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో. అంబటి అడుగు రమేష్ గారిని, ఎవరు తప్పో, ఎవరు తాగొచ్చారో, ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో, ఎవరు గొడవకి కావాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారో. నిజమే, కారటం పెడితే దుర్భాషలాడా, తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే, నువ్వు కారటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బాయా నువ్వు కాబట్టి మగోడు రా, నువ్వు పెళ్లిగాడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా? చెప్పు రాంబాబు, ఏదో నోరు ఉంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసు అని, నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నా గురించి నాకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మా పార్టీ వాళ్ళకు తెలుసు, మా కూటమి నాయకులకు తెలుసు. నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది? నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే. అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో?